నమస్తే, నేను సిరి. పంతా నెగ్గించుకున్న పవన్ కళ్యాణ్ ఎందుకు ఈ మాటలు అంటున్నానంటే, ఎట్లయినా చేసి వైసీపీ పాలన, అరాచక పాలన గద్దదించాలి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఎన్నోసార్లు ఎన్నో సభలలో మాట్లాడినవి మనం విన్నాము. మొత్తానికి ఎట్టకేలకు పవన్ కళ్యాణ్ గారు నెగ్గారు అని చెప్పేసి మనకి అనిపిస్తుంది. సో ఈ అంశంని మరింత మనకి తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గవడ్లమణి గారు. నమస్కారం మేడం. నమస్తే అండి. మనం అప్పట్లో చూసుకున్నట్టయితే నరసరావుపేటలో పవన్ కళ్యాణ్ గారి సభలలో వైసీపీ అంతమే అని చెప్పేసి, అంటే అంతం చేయాలి, ఇలాంటి పాలన ఉండొద్దు, ప్రజలకి చాలా కష్టంని ఇప్పటికీ ఎదుర్కొంటున్నారు అని చెప్పేసి ఎన్నోసార్లు మాట్లాడినా కూడా అప్పుడు అందరూ చాలా లైట్ తీసుకున్నారు. ఎందుకంటే అప్పటికి చాలా 151 సీట్స్తో ఉన్నారు, ఈయన ఎక్కడ గద్దదించే అవకాశం ఉంటుంది అని చెప్పేసి అనుకున్నారు. కానీ సీన్ కట్ చేస్తే నిజానికి మొత్తానికి పవన్ కళ్యాణ్ గారి పంతం నెగ్గింది అనిపిస్తుంది. 11 సీట్లకే ప్రజలు ఆయనకి చాలేదని చెప్పేసి కూర్చోబెట్టిండ్రు. సో ఇప్పుడు మరి దీన్ని ఎలా చూడాలంటారు? అంటే పాతాళానికి తొక్కేస్తాను అని నర్సాపురం సభలో ఆయన అన్నారు. ఆ మాటని మీరు చెప్పినట్టుగా ఎవరు పెద్దగా సీరియస్గా తీసుకోవాలా. కానీ ఇవాళ మన సిట్యువేషన్ చూస్తే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎక్కడున్నాడండి? ఇవాళ ప్యాలెస్లో, లేకపోతే ఇప్పుడు పిఎస్సి చైర్మన్ ఎన్నిక జరుగుతూ ఉంటే ఆయన ఓటింగ్కి దూరంగా ఉండి తాడేపల్లి నుంచి ఎక్కడికి పారిపోయాడు? యలహంకకి పారిపోయాడు, పెద్దిరెడ్డికి అప్పచెప్పేసి. అంటే మనిషి అసెంబ్లీకి వచ్చే దమ్ము ధైర్యం కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డికి లేదు. పవన్ కళ్యాణ్ని ఎంతలాగా వీళ్ళందరూ మాటలు అన్నారంటే, అంటే వీళ్ళన్న ప్రతిదీ కూడా, అంటే వీళ్ళు చేసిన ఏ విమర్శనైనా, అటు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఇటు పవన్ కళ్యాణ్ కావచ్చు, అటు లోకేష్ కావచ్చు, ఒక పట్టుదలగా తీసుకుని దాన్ని అంటే ప్రూవ్ చేసుకున్నారు. వాటన్నింటిని, ఆ రాళ్ళన్నింటినీ పువ్వులుగా పరుచుకున్న వాళ్ళు ఖచ్చితంగా నెగ్గి చూపించారు. ముఖ్యంగా అసలు జనసేనాని పవన్ కళ్యాణ్ 21 out of 21 తీసుకుని స్ట్రైక్ రేట్ 100% స్ట్రైక్ రేట్. నోబడీ ఎక్స్పెక్టెడ్. మొత్తం హిస్టరీలోనే మొదటిసారి. అంటే ఎన్ని సీట్లు ఉంటే అన్ని సీట్లు గెలవటం అనేది మొట్టమొదటిసారి జరిగింది మొత్తం భారతదేశ ఎన్నికల చరిత్రలో. మేబీ గ్లోబల్గానా మనకు తెలియదు. అంటే మనిషి కసిగా ఉంటే పడ్డవాడు ఎప్పుడు చెడ్డవాడు కాదు అనేది. అందుకే మనిషిని మనం, అంటే వాళ్ళని ఏమంటారు, చివరి ఇది వరకు లాగకూడదు, ఏది కూడా వాళ్ళ ప్రాణం తీయడానికి చూడకూడదు మనం. అప్పుడు పోరాట పట్టిమ వచ్చేస్తుంది. ఎప్పుడైతే మనిషి లాస్ట్ స్టేజ్కి పీక్కి వచ్చేస్తాడో ఇంకా తాడో పేడో తేల్చుకోవాలనుకుంటాడు. చావో రేవో అంటారు కదా, అప్పుడు ఒకలాంటి బలం వస్తుంది. 1000 ఏనుగుల బలం అంటారు చూడండి, అట్లాగా మనిషి పోరాటం చేస్తాడు. వీళ్ళ ముగ్గురు అలాగే పోరాటం చేశారు. చేసి 164 సీట్లు, అసలు ఆ 11 కూడా వచ్చేసేవి. ఇంకొంచెం వీళ్ళు కష్టపడి ఉంటే, నిజంగా చెప్తున్నా, అంటే సరిపోలా, ఆ టైం పీరియడ్ సరిపోలా. లేకపోతే జగన్మోహన్ రెడ్డికి అసలు చుక్కలు చూపించుండేవాళ్ళు. ఇప్పటికే చూపిస్తున్నారు కానీ ఇది సరిపోదు. ఎందుకంటే 11 తెచ్చుకుని ఇంకా సిగ్గు లేకుండా ఎగిరెగిరి పడుతున్నాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ తొక్కేస్తాడు, పవన్ కళ్యాణ్ వల్ల వైసీపీ ఈరోజు నాశనం అయిపోతుందని చాలామంది అనుమానిస్తున్నారు. దానికి రీజన్ ఏంటంటే వైసీపీని ఇంకా నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే అతను చెప్పినట్టుగా ఏదో 40% అంటాడు కదా, ఏదో 39.3 ఎంతో. అది ఎంత ఉందో ఈరోజు మనకు తెలియదు. ఆ రోజు ఉంది, ఎన్నికల ఫలితాలు వచ్చే రోజుకి అంత ఉంది. ఈ రోజుకి అది ఎంత తగ్గింది మనకి ఎనాలిసిస్ తెలియదు, కానీ ఎంతో కొంత తగ్గి ఉంటుంది ఖచ్చితంగా. ఇప్పుడు ఇంతమంది పారిపోతున్నారంటే పర్సంటేజ్ తగ్గకుండా ఉంటుందా? ఇప్పుడు ఒక నాయకుడు వెళ్ళిపోయాక ఒక నియోజకవర్గంలో అతనికి ఉండే ఓటర్లు ఉంటారుగా, ఒక బాలినేని కావచ్చు, మరొకళ్ళు కావచ్చు. అట్లా చూసుకుంటే A20కో 24కో 25కో వచ్చి ఉండొచ్చు పర్సంటేజ్, మనకు తెలియదు. ఖచ్చితంగా తగ్గి ఉంటుంది. సో ఈ ఉన్న పర్సంటేజ్ వీళ్ళందరూ మారుతారా? పవన్ కళ్యాణ్ వీళ్ళని మారుస్తాడా? ఇప్పుడు చాలామంది మాట్లాడుతున్న మాట అది. పవన్ నేను చూపిస్తాను అన్నాడు కదా, ఇప్పుడు ఇంకా ఎంతండి, 5వ నెల కదా, రిజల్ట్ వచ్చి 5వ నెల, మే అనుకోండి, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, 5 నెలలు అయ్యి ఇది 6వ నెల. ఖచ్చితంగా 4.5 సంవత్సరాలు ఉంది కాబట్టి ప్రజల మీద పవన్ కళ్యాణ్ ప్రభావం ఉండే అవకాశం ఉంది. అంటే మనం అభివృద్ధి పనులు చేసినప్పుడు, మన రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో పరుగులు పెట్టించినప్పుడు, ఉద్యోగ కల్పన చేసినప్పుడు, అమరావతి రాజధాని పూర్తయినప్పుడు, పోలవరం ప్రాజెక్టు పరుగులు పెట్టినప్పుడు,
నీళ్లు పారినప్పుడు, పంటలు పండినప్పుడు ఖచ్చితంగా ప్రజలు గుర్తిస్తారు. ఈలోగా జగన్మోహన్ రెడ్డి ఏంటి అనేది ఇప్పటికే ప్రజలకు అర్థమైంది, అప్పటికి పూర్తిగా అర్థమవుతుంది. కాకపోతే దీనికోసం వీళ్ళు కొంచెం హార్డ్ వర్క్ చేయాలి. అంటే మాటలకే వీళ్ళు పరిమితం కావట్లా, చేతల్లో ట్రై చేస్తున్నారు, అందులో సందేహం లేదు. కాకపోతే ఏంటంటే ఎప్పుడు కూడా ప్రతిపక్షం, అంటే ఇప్పుడు ప్రతిపక్షం కాని ప్రతిపక్షం ఎలా ఉంటుందంటే ప్రతిదాన్ని ఒక నెగిటివ్ కోణంలో చూసి మానసికంగా దెబ్బతీయడానికి చూస్తుంది, ప్రజల్లో ఒక నెగిటివిటీని క్రియేట్ చేయడానికి చూస్తుంది. అది ఎప్పుడూ ఉంటుంది. ఇప్పుడు వీళ్ళు ఇంకొంచెం ఎక్కువ కష్టపడతారు. ఎవరు? వైసీపీ వాళ్ళు, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి. మనం చూస్తున్నాగా, అసెంబ్లీకి రాడు, సాయంకాలం అయ్యేసరికి ఒక ప్రెస్ మీట్ పెడతాడు, నా హయాంలోనే అప్పులు తక్కువ అంటాడు, నా హయాంలోనే ఏంటో సంపద అంటాడు, అభివృద్ధి అంటాడు, ఆ కొత్త పదాలు ఏంటో మాట్లాడతాడు. అభివృద్ధి అంటే ఏంటో మనకు తెలియదు, పోర్ట్లు అంటాడు, ఇన్ఫోసిస్ ఒకటి చెప్తాడు. ఏదో ఆవ్యాసంలో కనుక ఒక్కటే దొరుకుతుంది. ఇన్ఫోసిస్ క్యాంపస్ పెట్టింది అంతే, అందులో ఉద్యోగాలు ఎంతమందికి వచ్చాయో చెప్పడుగా. అంటే అక్కడ చూస్తుంటే గత 5 సంవత్సరాలలో మరి వలసలు ఎంతమంది వెళ్ళిపోయినారు, దాని గురించి ఎవరు మాట్లాడలేదు ఇంతవరకు. ఉద్యోగ అవకాశాలు లేక స్టూడెంట్స్ వల్ల ఎకడమిక్ ఇయర్ అయిపోయిన తర్వాత పక్క రాష్ట్రాల వైపు చూసారు, కానీ మరి మా రాష్ట్రంలో ఎక్కడ ఉద్యోగాలు వస్తాయంటే వాళ్ళకి. అది ఎగ్జాక్ట్లీ బాగా చెప్పారు. ఇప్పుడు పారిపోయిన వాళ్ళు ఎంతమంది, ఊళ్ళు ఖాళీ చేసి భయపడి వెళ్ళిపోయిన వాళ్ళు ఎంతమంది, మీరు చెప్పినట్టుగా ఉద్యోగాల కోసం వెళ్ళిపోయిన వాళ్ళు ఎంతమంది, ఉపాధి లేక వెళ్ళిపోయిన వాళ్ళు ఎంతమంది, తర్వాత కన్స్ట్రక్షన్ అసలు ఆగిపోయింది. కన్స్ట్రక్షన్ ఆగిపోయింది. కన్స్ట్రక్షన్ వర్కర్స్ అందరూ కూడా తెలంగాణకి వెళ్ళిపోయారు, వేరే చోట్లకి వెళ్ళిపోయారు. మనకు తెలుసు, ఎక్కడ చూసుకున్నా మీకు తెలుగు వాళ్ళు వేరే రాష్ట్రాల్లో ఉంటారు, ఈవెన్ తమిళనాడులో ఉంటారు. ఎందుకని? నీ చేతకాంతనం వల్ల. ఎవరిది? వైసీపీది, జగన్మోహన్ రెడ్డిది. ఇవన్నీ మాట్లాడు. ఎంతసేపు నేను పథకాలు ఇచ్చానంటే వాళ్ళని సోమరులను చేస్తున్నావు నువ్వు. నువ్వు పథకాలు ఇచ్చి ఆడవాళ్ళకి అన్యాయం చేసావు. నన్ను అడిగితే కష్టపడింది మహిళలు. వైసీపీ ప్రభుత్వ హయాంలో కష్టపడ్డది మహిళ. ఫస్ట్ నా ఆడబిడ్డలు, నా అక్క చెల్లెలు అంటావు కదా, సొంత అక్క చెల్లెలకే దిక్కులేదు నీ దగ్గర. ఇంకా బయట అక్క చెల్లెలని ఏం ఉద్ధరిస్తావు? వాళ్ళ తాళిబొట్లు అంతా తెంపావు నువ్వు. ఇప్పుడు మద్యం అనేది ఎంత పెంచాడు? మద్య నిషేధం చేస్తానన్నావు, మద్యపాన నిషేధం చేయలేదు. మరి ఎలక్షన్స్లో అడగటానికి ఎట్లా వెళ్ళావు సిగ్గు లేకుండా? నువ్వు చంద్రబాబు నాయుడు సూపర్ 6 గురించి ఎలా ప్రశ్నిస్తావు? నీకు హక్కు లేదు కదా, కూటమిని ప్రశ్నించే హక్కు నీకు లేదు, ఎందుకంటే వాళ్ళకి ఇంకా 4.5 సంవత్సరాల టైం ఉంది. బట్ వేరాస్ యూ డోంట్ హ్యావ్ టైం. అసలు నీకు మాట్లాడే అర్హత లేదు. నువ్వు మద్యపాన నిషేధం చేయకపోతే విడతల వారీగా 2024 ఎన్నికల ముందు ప్రచారానికి మీ దగ్గరికి వచ్చి ఓట్లు అడగను, ప్రచారానికి రాను అన్నాడు కదా, మరి ఏ మొహం పెట్టుకుని వచ్చాడు? కాబట్టి మీరు ఏవి తీసుకున్నా ఈరోజు పవన్ కళ్యాణ్ చెప్పింది చేస్తాడండి. పవన్ కళ్యాణ్ని చాలామంది ప్రశ్నించవచ్చు, వైసీపీని ఎట్లా వీళ్ళు తొక్కేయగలరు, వైసీపీకి ఉన్న ఓటర్లు ఎక్కడికి వెళ్ళిపోతారంటే ఓటర్లు ఎక్కడికి వెళ్ళరు. వాళ్ళకి ఇష్టమైతే వాళ్ళ 20% అలాగే ఉండమనండి, వచ్చి నష్టం లేదు. ఇప్పుడు 20% అంటే ఎంత వస్తాయి అతనికి ఓట్లు? ఇప్పుడు 11 వచ్చాయి, అందులో సగం ఒక 5-6 వస్తాయి, మహా వస్తాయి. లెట్ ఇట్ బి. ఇప్పుడు ప్రతిపక్షం ఉండాలనే కదా చంద్రబాబు నాయుడు గారు అడిగినా, పవన్ కళ్యాణ్ అడిగినా, లోకేష్ అడిగినా. ప్రతిపక్షం ఎప్పుడూ ఉండాలండి. ప్రతిపక్షం పాత్ర ఏంటంటే ప్రశ్నించాలి, ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సింది ప్రతిపక్షమే. కాబట్టి వాళ్ళ పర్సంటేజ్ తగ్గినా 4-5 సీట్లు వచ్చినా వచ్చే నష్టం లేదు. అయితే ప్రజలకి మాత్రం ఇప్పుడు బాగా అర్థమవుతోంది అంతే. సో పవన్ కళ్యాణ్ చెప్పిన దాంట్లో ఎటువంటి అతిశయోక్తి లేదు. రైట్ థ్యాంక్ యూ సో మచ్.